అసలు మారలేవన్నా. అబ్బా ఏందన్నా, ఏం సినిమా అన్న బాబు. అస్సలకి నాకైతే చెప్తున్నా 2024 నాకు ముందే వచ్చినట్టుంది. చాలా చక్కగా పల్లెటూరు బ్యాక్గ్రాఫ్లలో మళ్ళీ ఒక ఉయ్యాల జంపాల కంటే చాలా అద్భుతంగా చూసినట్టుంది భయ. చాలా చక్కగా పాటలు. అసలు అమ్మాయి బాబు అమ్మాయి డాన్స్ మరి ఎప్పుడైనా చూసావా? అసలు ఉమాపతిలో బాబు డాన్స్ చేసిందయ్యా. అసలు ఆ హీరో డైలాగ్ ఏంటి, ఆమె ఏంటి, కానీ భయ హీరో అసలుకి ఎక్స్ట్రాడినరీ భయ. ఏం చంపేశారంటే చాలా బాగా చేశారు బ్రో. ఒకరికి చెప్తున్నా గుర్తుపెట్టుకో, సంక్రాంతి మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. అదైతే వాస్తవం. ఈ ఉమాపతి మీ దళపతి చూశారు, సేతుపతి చూశారు, వచ్చేసింది మీ ఉమాపతి. ఖచ్చితంగా తప్పకుండా చూడండి, చాలా సూపర్ డూపర్ ఉంది. అసలు ఇంక నేను అమ్మ బాబా మ్యూజిక్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, చాలా చక్కగా గోదావరి అందాలు, అదే పల్లెటూరు అమ్మాయిని చక్కగా లంగావణిలతో మళ్ళీ ఒక అందమైన అమ్మాయి. అసలు అవికా కూడా అంటే అందరికీ తెలిసిపోయా ఎంత చక్కటి మన ఇంట్లో అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఇప్పుడు వెబ్ సిరీస్లో రకరకాలు చూసాం, కానీ చాలా రోజుల తర్వాత మోడర్న్గా చక్కగా ఒక ఫ్యామిలీగా ఒక చక్కగా మళ్ళీ ఒక నిండుదనంగా చూసాము. చక్కగా చిన్న పిల్ల పెద్దలు అందరూ చక్కగా చూడొచ్చాయా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమా అందించిన ప్రొడ్యూసర్ గారికి, అలానే ఇలాంటి సినిమా అందించిన డైరెక్టర్ గారికి, ఇలా సినిమా చూసిన అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంపల్సరీగా చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందండి. సినిమా చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి. ఎంత బాగా చేశారు. యాజ్ ఎ సీనియర్ సిటిజన్గా నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ అబౌట్ ద మూవీ. పల్లెటూరు అందాలు ఎలా ఉన్నాయండి? అద్భుతంగా ఉంది చాలా. అసలు ఇది బాగుంది, ఇది బాగలేదని చెప్పడం లేదు, అంత బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఈ సినిమా సూపర్గా ఉంది సార్. ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, లవ్ సెంటిమెంట్ కానీ, కామెడీ సెంటిమెంట్ పిచ్చలు సార్. చూసి పడి నవ్వుతున్నాం సార్. మా అమ్మ అయితే, మా చెల్లి అయితే నగలేకపోతుంది సార్ సినిమా చూస్తుంటే. ఈ సినిమాలో పల్లెటూరులో బాగా సాంగ్స్ బాగున్నాయి. ఫైవ్ ఐటమ్ సాంగ్ అయితే మా బాబా ఎగిరెగిరి ఎగురుతున్నారు సార్. చూస్తుంటే బాబా ఎట్లా ఎగురుతున్నారు తెలుసా? నేనే సార్ ఎగురుతున్నారు సార్. ఆడ ఎటు చెప్పండి సార్, సూపర్ ఉన్నాయి సార్. సినిమా అయితే మంచిగా ఉంది. థ్యాంక్ యూ. చాలా సూపర్గా ఉంది. పెద్దగా నేను సినిమాలు చూడను, కానీ దీన్ని చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. చాలా రిలాక్సేషన్గా ఉంది సినిమా. సూపర్, చాలా బాగుంది. పల్లెటూరు వాతావరణం మొత్తం బాగా, పల్లెటూరు వాళ్ళు బాగా చూస్తారు దీని సినిమా. చాలా రిలాక్సేషన్గా ఉంది. పల్లెటూరులో బాగా చూస్తారు దీన్ని, బాగా సక్సెస్ అవుతుంది ఇది. సినిమా చాలా కొత్తగా ఉంది. డైరెక్టర్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ కొత్తగా కాకుండా ఎప్పుడో చేసిన పల్లెటూరు వాతావరణం చాలా బాగా నచ్చింది. సినిమా అంతా చాలా బాగుంది. కామెడీ కానీ, సీరియస్ యాక్టింగ్ కానీ, అక్కడక్కడ కామెడీ, అక్కడక్కడ సీరియస్, కొత్తగా కాకుండా బాగా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. సినిమా సూపర్ సార్, బాగానే ఉంది. అంతా పల్లెటూరు కథ అయినా బాగానే ఉంది, నచ్చేసారు సార్. ఓకే, థ్యాంక్ యూ. యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ సూపర్ గా ఉంది సార్. మన పల్లెటూరు వాతావరణం అంతా బాగున్నది. సినిమా బాగానే అండి, ఒకసారి 2 సార్లు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధించుకుంది ఉమాపతి. సంక్రాంతి ముందుగానే వచ్చిందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆల్ ఇండియా వైడ్ గా ఫేమస్ అనిరుద్ధ్ మ్యూజిక్ పరంగా, ఒక సినిమా పరంగా అనురాగ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సక్సెస్ అందుకున్నారు. రెండోసారి ఇది మాకు ఆడియన్స్కి చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి మంచి పిక్చర్లు అతని ద్వారా రావాలని మరీ కోరుకుంటున్నాము. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సినిమాని ఒక న్యాచురల్కి తగ్గట్టుగా చూశాడు. ఒక వేరే లెవెల్ చెప్పడానికంటే నాకైతే మాటలు రాలేదు. ఈ సక్సెస్ కారణమైన ప్రజలందరికీ, అలాగే మాకు ఇటువంటి సినిమాను అందించిన నిర్మాత గారికి, సత్య దారపూడి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హీరో చాలా బాగున్నాడు, చాలా బాగా చేశాడు, చాలా బాగుందండి సినిమా. పల్లెటూరు వాతావరణం ఎలా ఉందండి? పల్లెటూరు నిజంగా పల్లెటూరులోనే ఒక ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా. అంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఒక తల్లి కొడుకు కూతురు కలిసి చూడదగిన సినిమాలకు లేవు, కానీ ఈ సినిమా ఫ్యామిలీతో కూర్చొని చూడదగిన సినిమా. సినిమా చాలా బాగుంది సార్, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. ఆ టేకింగ్ కానీ, ఆ హీరో యాక్టింగ్ కానీ, పల్లెటూరు వాతావరణం కానీ చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ హిట్ అండి. పల్లెటూరు వాతావరణం, హీరో యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మంచి మెసేజ్లతో ఈ కృషి క్రియేషన్స్ ఇంకా మరిన్ని ముందుకెళ్ళాలని ఆ హీరో గారికి, ఆ ప్రొడక్షన్ హౌస్కి అందరికీ మేము ధన్యవాదాలు చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సంక్రాంతి రాకముందే సంక్రాంతి ఫీలింగ్ చూసేసాం మూవీని. చాలా న్యాచురల్గా అనిపించింది. పల్లెటూరు అంటే ఇట్లా ఉంటుంది. బేసికల్గా సిటీలో పెరిగే వాళ్ళందరికీ పల్లెటూరు అందాలు చూపించారు. చాలా బాగుంది మూవీ. ఆ కామెడీ టైమింగ్ అంటే పోసాని గారు హైలైట్ అన్న. లాస్ట్ వరకు ఆయనని బాగా మెయింటైన్ చేసి డైరెక్టర్ గారు సూపర్. చాలా బాగుంది. కామెడీ కానీ చాలా సింపుల్గా తీశారు సినిమా.
చాలా బాగుంది. ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తీయాలని. అనురాగ్ గారి యాక్టింగ్ కానీ చాలా సూపర్గా తీశారు. అండ్ హీరో కన్నా నాకు హీరోని అమ్మగారి క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే కొడుక్కి చాలా సపోర్ట్ చేసుకుంటా మూవీ అట్లా ముందుగా నడపడం చాలా బాగుంది. కానీ మోసాని కృష్ణ గారి కామెడీ మాత్రం దానివల్ల సేమ్ హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాము. కంపల్సరీ హీరోయిన్ కూడా పల్లెటూరు అవతారం చేసుకుంటా కాస్ట్యూమ్సే కానీ పల్లెటూరు చాలా బాగుంది. కంపల్సరీ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందన్న. హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ హీరో ఫస్ట్ ఫిలిం అనుకుంటా బాగుంది. బాగా తీశారు. న్యాచురల్గా ఉంది. హీరోయిన్ సాంగ్స్ బాగున్నాయి. విలేజ్ స్టైల్ బాగుంది. అదే చాలా బాగుందన్న. ఇంకా పోసాని కృష్ణమురళి గారి కామెడీ అయితే సూపర్ హిట్. సాంగ్స్ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. లవ్ స్టోరీ బాగుంది. మూవీ చాలా బాగుందండి. హీరోయిన్ చాలా బాగా చేసింది. ఫస్ట్ మూవీ చాలా బాగుంది. హీరోది సూపర్ ఉంది. విలేజ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. కెమిస్ట్రీ చాలా బాగుంది ఇద్దరిది కూడా. ఎండింగ్ సూపర్. అసలు ఫ్రెండ్స్తో వచ్చాను.